హాయ్ హలో అండి అందరికీ ఈరోజు అయితే కేక్ ఆర్డర్ వచ్చేసి నార్మల్ కేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే లేస్ కట్ చేసుకున్నాను. బేసిక్గా లేస్ అయితే కట్ చేసుకోరు, ఎందుకంటే డైరెక్ట్గా క్రీమ్ అనేది అప్లై చేస్తారు. నేనేంటంటే క్రీమ్ లేస్లో అప్లై చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి లేస్ తీసుకున్నాను. క్రీమ్కి బాడీ క్రీమ్ అప్లై చేసేసి లేయర్ మీద మనం కొంచెం క్రీమ్ వేసుకొని స్ప్రెడ్ చేసేయాలి. ఇది కూల్ క్రీమ్ లాగా అంతగా స్ప్రెడ్ అవ్వదు అనమాట, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటుంది కదా. సో దీనికి కేర్ఫుల్గానే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్లై చేసేసుకున్నాక వీటిలో ఫిల్లింగ్స్కి వచ్చేసి చాకో చిప్స్ అయితే యూజ్ చేశాను. బేసిక్గా చాకో చిప్స్ కొందరు వేస్తారు, కొందరు వేయరు. బట్ నేనైతే టేస్ట్ బాగోవడం కోసం అయితే నేను కంపల్సరీగా కేక్లో అయితే ఫిల్లింగ్స్కి చాకో చిప్స్ అయితే వేస్తాను. ఇలా వేసేసి సెకండ్ లేయర్ కూడా అప్లై అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్ కూడా థర్డ్ లేయర్ పెట్టేసాం కదా. ఇప్పుడు సేమ్ అలాగే క్రీమ్ కూడా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని స్ప్రెడ్ కేక్కి చుట్టూ కూడా మనం ముందైతే క్రీమ్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే వీటిలో ఎక్కువగా మనకి క్రమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎలాగైనా వస్తాయి కేక్ చేసేటప్పుడు. చూసారు కదా, ముందుగానే మనం క్రీమ్ని అప్లై చేసుకుంటే సెకండ్ టైం మనం క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు కేక్కి క్రమ్స్ అనేవి ఎక్కువగా కనిపించకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే కేక్ చూసారు కదా, క్రీమ్ అంతా అప్లై చేసేసుకున్నాను. కేక్ అయితే ఫినిషింగ్ అయితే ఇలా చేశాను అనమాట. మనకి మిడిల్లో అక్కడక్కడ కూడా చిన్న చిన్న గ్యాప్స్ వస్తూ ఉంటాయి, అలాగే క్రమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు క్రీమ్ అయితే అప్లై చేసుకొని స్క్రాపర్తో మొత్తం అంతా కూడా ఫినిష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా ఫినిష్ చేసుకోవాలి. అలాగే టాప్ కూడా మొత్తం క్లీన్గా కనిపించేలాగా లెవెల్గా చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను స్క్రాపర్తో ఫినిష్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి క్రీమ్లో పింక్ కలర్ మిక్స్ చేసుకొని క్రీమ్తో ఇప్పుడు మనకి నోజులు ఉంటుంది కదా, దాంతో ఇలా రోజెట్స్ అయితే ఇచ్చేసాను. మిడిల్లో కొంత గ్యాప్ అయితే ఉంచేసాను అనమాట. ఆ గ్యాప్ తీసుకొని కేక్ సర్కిల్ టాపింగ్ అంతా కూడా రోజెట్స్ అయితే వేసేసాను అనమాట. లుక్ చూడడానికి బాగుంటుంది. బార్డర్ అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే సేమ్ నోజులతో బార్డర్ అయితే ఇచ్చేసాను. కేక్ అనేది కొంతవరకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మిడిల్లో మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో నేను బ్లూ కలర్ మిక్స్ చేసుకొని క్రీమ్లో దాన్ని అయితే చిన్నగా ఇలాగా చిన్న స్టార్స్ టైప్ ఇలాగ ఇచ్చేసాను అనమాట. కేక్ కొంచెం చూడడానికి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే మనం లేయర్స్ కట్ చేసి లేయర్స్లో క్రీమ్ అప్లై చేసి ఇచ్చాం కదా. కేక్ అప్పుడు కట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, లేయర్స్ వేస్గా వస్తుంది. అలాగే తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. క్రీమ్ అనేది ఎక్కువగా యూజ్ చేయకండి అని చెప్పారు, సో నేను కూడా అందుకే క్రీమ్ అనేది కొంచెం తగ్గించాను లేయర్స్లోని. ఇప్పుడు చూసారు కదా, కేక్ అంతా కంప్లీట్ అయిపోయాక నేమ్ అయితే రాసేసి కస్టమర్కి అయితే డెలివరీ చేశాను. కేక్ లుక్ మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కేక్స్ చాక్లెట్స్ మరిన్ని వీటితో వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.